ఫర్ హీ ఈజ్ సో మనము ఎందుకు దేవుని ఆరాధిస్తాము అంటే ఫర్ హూ హీ ఈజ్ ఇన్ అవర్ లైఫ్ అండ్ వాట్ హీ హ్యాస్ డన్ ఫర్ అస్. సో లైక్ వర్షిపింగ్ ఈజ్ నథింగ్ బట్ acknowledging that God is a powerful God, he is a great God, and what he has done, he has given us salvation కదా, దాన్ని బట్టి మనం ఆరాధిస్తాము. అలాగనే we tell God that God I love you, like మనము దేవుడికి చెప్తున్నాము ఆరాధనలో ఏమనంటే, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా ఎడల కనపరిచిన ప్రేమను బట్టి అండ్ నువ్వు నా ఎడల చూపిస్తున్న వాత్సల్యతను బట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నానని. ఫర్ అవర్ మెసేజ్ అండ్ లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ఎక్సడస్, నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 14వ వచనం వరకు మనము మార్చి చదువుకుందాము. ఎక్సడస్ చాప్టర్ 3 వర్సెస్ 7 through 14. నేను 7వ వచనం చదువుతాను. Then the Lord said, I have surely seen the affliction of my people who are in Egypt, and I have heard their cry. Because of their taskmasters, I know their sufferings. And now behold, the cry of the people of Israel has come to me, and I have also seen the oppression with which the Egyptians oppressed them. But Moses said to them, who am I that I should go to Pharaoh and bring the children of Israel out of Egypt? Then Moses said to God, if I come to the people of Israel and say to them, the God of your fathers has sent me to you, and they ask me, what is his name? What shall I say to them? ఇక్కడ చూసినట్లయితే అండ్ నిర్గమకాండంలో మనకందరికీ తెలుసు కదా, ఇక్కడ మనందరికీ ఇజ్రాయేలీల స్టోరీ తెలుసు కదా. దేవుడు ఇజ్రాయేలీల బానిసత్వంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో దేవుడు వాళ్ళని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించినట్టు మనము బైబిల్ గ్రంథం ద్వారా గ్రహించినాము, తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ చూస్తే అండ్ వర్సెస్ 7 to 9 కనుక చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, హీ హ్యాస్ సీన్ దేర్ అఫ్లిక్షన్. అంత మాత్రమే కాకుండా హీ హర్డ్ దేర్ క్రై, అండ్ అంత మాత్రమే కాకుండా హీ నోస్ అండ్ హీ సా దేర్ సఫరింగ్. అంత మాత్రమే కాకుండా హీ సీన్ ద అప్రెషన్. సో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తీయులు పెట్టిన బాధను, ఇశ్రాయేలీలు పడిన బాధను దేవుడు చూసినట్టు ఇక్కడ చెప్తున్నాడు. సో ఈ బాధ అనేది అండ్ 400 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు 3 కాదు 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలు పడినప్పుడు దేవుడు కదిలించబడ్డాడంట. ఏంటంటే వాళ్ళు పడుతున్న బాధని చూసి దేవుడు లేదు, నా జనాంగము కష్టపడుతుంది, నా జనాంగము పడుతున్న వేదన నేను చూసినాను అని దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, అక్కడ 10వ వచనంలో చూసినట్లయితే దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. మోషేని పిలిచి, మోషే దా, నేను నా ప్రజలు పడుతున్న బాధ, ఐ సీన్ దేర్ అఫ్లిక్షన్, ఐ సీన్ దేర్ పెయిన్, ఐ సీన్ దేర్ సఫరింగ్ అండ్ ఐ సీన్ దేర్ అప్రెషన్. సో ఇన్ని బాధలలో వాళ్ళు ఉన్నప్పుడు నేను చూసి ఎలా ఉండగలుగుతానని మోషేని పిలిచి దేవుడు అంట అండ్ మోషేని ఏర్పరచుకున్నాడంట నడిపించడానికి ఇశ్రాయేలుని. అప్పుడు మోషే అన్నది ఏంటంటే, నీకు తెలుసుగా దేవా నాకు శక్తి చాలదు, నేను హౌ కెన్ ఐ డెలివర్ దెమ్ అన్నప్పుడు, లేదు ఐ నో దట్ నీ వీక్నెసెస్ అండ్ నీ స్ట్రెంగ్త్ అన్నీ నాకు తెలుసు, బట్ అండ్ ఐ విల్ బీ విత్ యూ అని ఇక్కడ చెప్తున్నట్టుగా మనం గమనించవచ్చు. ఇక్కడ చూసిన వచనాలలో చూస్తే అయితే అండ్ సో 14వ వచనంలో చూస్తే అయితే మోషే అడుగుతాడు దేవుని, ఒకవేళ కనుక నేను వెళ్ళి అండ్ ఇశ్రాయేలు ప్రజలకు కనుక మీ దేవుడు పితరుల దేవుడు నన్ను మీ దగ్గరికి పంపించిండు అండ్ మిమ్మల్ని విమోచించడానికి, విడిపించడానికి, మీ బాధ, మీ నొప్పి, మీ వేదన చూసిండు అన్నప్పుడు వాళ్ళు అడుగుతారు కదా ఎవరు మా పితరుల దేవుడు అన్నప్పుడు, అండ్ దేవుడు ఇచ్చిన సమాధానం ఏంటి అంటే 14వ వచనంలో, ఐ యామ్ హూ ఐ యామ్.
సో నేను అనువాడను ఉన్నవాడను అన్న దేవుడు. సో వాళ్ళ అఫ్లిక్షన్స్ని చూసి ఆయన అనువాడను ఉన్నవాడను అన్న దేవుడైన దేవుడు, దేవాతి దేవుడు అండ్ మోషేని ఏర్పరచుకొని వాళ్ళని ఇశ్రాయేలుని డెలివర్ చేసి అండ్ నడిపించినట్టుగా మనం చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఐ యామ్ హూ ఐ యామ్. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, దేవుడి గురించి మనకు తెలిసింది ఏంటంటే ఐ యామ్ ఎల్ షడాయ్. సో ఆల్ సఫిషియంట్ గాడ్, ఐ యామ్ ఎలోహిమ్, హీఈస్ ద క్రియేటర్, ఐ యామ్ ఎడోనాయ్, లార్డ్ ఈజ్ అవర్ మాస్టర్, అండ్ ఐ యామ్ యెషువా, రెస్క్యూవర్, సేవర్ అండ్ డెలివరర్, అండ్ ఐ యామ్ ఎల్రోయి, లైక్ గాడ్ హూ సీస్, ఐ యామ్ జెహోవా రాఫా, ప్రొవైడర్, Jehovah Rapha, healer, Jehovah Jireh, provider, Jehovah Nissi, my banner, our banner, Jehovah Shalom, peace, Jehovah Sabaoth, Lord of hosts, Jehovah Shammah, the Lord is near. అండ్ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను అనువాడను ఉన్నవాడను, నిజమైన దేవుణ్ణి, నేను ఏర్పరచుకున్న దేవుని, నేను సమస్తాన్ని సృష్టించిన దేవుని అని చెప్పు వాళ్ళకని చెప్తున్నాడు. చూడొచ్చు మన జీవితంలో కూడా మన దేవుడు అండ్ హీఈస్ లవింగ్ అండ్ హీఈస్ కైండ్, హీఈస్ కంపాషనేట్, హీఈస్ giving, faithful, merciful, forgiving, good, righteous, caring, sovereign, gracious, powerful, ever present God కదా. మన జీవితంలో కూడా చెప్పుకుంటూ వెళ్తే దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలని కనుక వివరించుకుంటూ వెళ్ళినట్లయితే అండ్ మనము ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా సరిపోయే వాళ్ళం కాదు కదా. ఇక్కడ చూస్తే అయితే దేవుడు వాళ్ళని విడిపించిన తర్వాత ఆ బానిసత్వంలో నుంచి దే టర్న్ దేర్ బ్యాక్ అగెయిన్స్ట్ గాడ్, దే రెబల్డ్ అగెయిన్స్ట్ గాడ్, దే సిన్డ్ అగెయిన్స్ట్ గాడ్, దే బ్లేమ్డ్ గాడ్. ఓకే, మమ్మల్ని ఇంత దూరం నడిపించింది దేవుడు మమ్మల్ని నశింపచేయడానికి ఈ విల్డర్నెస్లో. మేము అక్కడున్న బానిసత్వంలోనైనా కనీసం ఏదో ఒక మాకు జీవితం ఉండేది, కానీ దేవుడు ప్రణాళికలు, ఉద్దేశాలు ఇశ్రాయేలీల పట్ల డిఫరెంట్గా గొప్పగా ఉన్నాయి కదా. అదే దేవుణ్ణి మనము ఈరోజు ఆరాధించబద్ధమే ఉన్నాము, మనం ఆరాధిస్తున్నాము. మన జీవితాలలో గొప్ప దేవుడుగా ఉన్నవాడిని, మన జీవితాలలో అండ్ హీలర్గా, ప్రొవైడర్గా అండ్ రెస్క్యూయర్గా ఉన్న దేవుని మనం ఆరాధిస్తున్నాము. అలాగనే చూస్తే ఒకవేళ కనుక దేవుడు కనుక వాళ్ళు పెట్టే ఇబ్బందిని వాళ్ళు దే మర్మర్డ్, గ్రంబుల్డ్ అండ్ అగెయిన్స్ట్ గాడ్ కదా. సో అలాంటప్పుడు దేవుడు లైక్ నశింప చేయలేదు, కానీ దేవుడు ఏం చేసిండు అంటే హీ డిడ్ నాట్ గివ్ అప్ ఆన్ హిస్ పీపుల్, లైక్ వాళ్ళని వదిలేలేదు, కానీ హీ వాజ్ షోయింగ్ హిస్ లవ్, కైండ్ అండ్ మర్సీస్. లైక్ లామెంటేషన్లో చెప్పిన రీతిగా అనుదినము అంట ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నదంట. అక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడు అంటే, దేవుడి యొక్క వాత్సల్యత అంట దినదినము నూతనంగా పుట్టించున్నదంట. సో దాన్ని బట్టి దేవుడు అండ్ ఇశ్రాయేలీల్ని సనిగినప్పటికీ, గొనిగినప్పటికీ, మాకు అది లేదు ఇది లేదు, మమ్మల్ని నశింపజేయడానికి ఇక్కడ తీసుకొచ్చినాం అన్నప్పుడు అండ్ దేవుడు వాళ్ళని రక్షిస్తూ సస్టైన్ చేస్తూ వస్తున్నాడంట. అందుకే ఇక్కడ ఐజయా ప్రవక్త చెప్పిన రీతిగా ఐజయా చాప్టర్ 43 వర్సెస్ 1-4 చూసినట్లయితే దేవుడు అక్కడ చూస్తే, కెన్ ఎనీవన్ ఆఫ్ యూ రీడ్ వర్స్ 1? Isaiah 43 verses 1-4, but I'll just read first verse. Yeah, ఇక్కడ చూసినట్లయితే అండ్ బట్ నౌ ద సేస్ ద లార్డ్. ఓకే, గతం నువ్వు నన్ను పరీక్షించినవు, నువ్వు నన్ను లైక్ బ్లేమ్ చేసినవు, కానీ బట్ నాకు తెలుసు నువ్వు ఎలాంటి వాడివో. ఐజయా 41:14 చూసినట్లయితే అండ్ దేవుడి కంట మనం ఎలా కనిపిస్తున్నాము అంటే ఐజయా 41 వర్సెస్ 14 చూసినట్లయితే, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను మీకు సహాయం చేయుచున్నాను. దేవుడు అంట సహాయం చేస్తున్నాడంట అండ్ అని యెహోవా సెలవిచ్చుచున్నాడు, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఇక్కడ చూస్తే పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు. సో లైక్ నిజం చెప్పాలి అంటే హీ నోస్ లైక్ హీ నోస్ ఎవ్రీబడీస్ నేమ్ అండ్ గాడ్ ఈజ్ లైక్ వండర్ఫుల్ అండ్ పవర్ఫుల్ గాడ్ కదా. సో హీ నోస్ హీ ఈజ్ అవర్ క్రియేటర్. సో క్రియేటర్కి తెలియనిది ఏముంటుంది. సో అటువంటి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నాకు తెలుసు మీ శక్తి ఏంది, మీరేంటి అనేది తెలుసు, కానీ నేను మీ ఎడల నేను ప్రేమ కనపరుస్తున్నానంట. వర్సెస్ 1 చూసినట్లయితే 43 ఐజయా చాప్టర్ వర్సెస్ 1 చూస్తే, ఫియర్ నాట్ ఇజ్రాయెల్, ఫియర్ నాట్, బికాస్ ఐ ఆమ్ యువర్ క్రియేటర్ అండ్ యు ఆర్ మై పీపుల్, ఐఎమ్ యువర్ గాడ్ అండ్ ఐ హ్యావ్ రిడీమ్డ్ యూ, ఐ హ్యావ్ కాల్డ్ యూ బై యువర్ నేమ్. లైక్ ఇంత సృష్టించిన దేవుడు అంట, హీ హ్యాస్ కాల్డ్ ద పీపుల్, హిస్ చిల్డ్రన్ బై దేర్ నేమ్స్ అంట.
అంట. సో వర్సెస్ 2లో చూసినట్లయితే వెన్ పాస్ త్రూ ద వాటర్స్ అండ్ దే షెల్ నాట్ ఓవర్ఫ్లో యూ. సో ఒకలా నదుల గుండా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అండ్ అవంట వాళ్ళని దాటుకొని వాళ్ళని ముంచి వేసేలాగా ప్రవహించవంట. అలాగనే చూస్తే వెన్ యూ వాక్ త్రూ ద ఫైర్ యూ షెల్ నాట్ బీ బర్న్. సో ఇక్కడ చూసినట్లయితే దేవుడు వాళ్ళ దీన స్థితి చూసి మోషన్ ఏర్పరచుకొని మోషన్ పంపించి వాళ్ళని డెలివర్ చేసినట్టుగా మనము అక్కడ చూస్తున్నాము. అండ్ అలాగనే వర్సెస్ 3 అండ్ వర్సెస్ 4లో చూసినట్లయితే బికాజ్ ఐ ఆమ్ యువర్ లార్డ్, ఐ ఆమ్ యువర్ సేవియర్. అండ్ వర్సెస్ 4లో చూస్తే బికాస్ యూ ఆర్ ప్రెషస్ ఇన్ మై ఐస్ అండ్ యు ఆర్ హానర్డ్ అండ్ ఐ లవ్ యూ. సో ఎందుకు దేవుడు ఇవన్నీ చేసిండు, ఇంతగా చెలించిండు, ఇంతగా బానిసత్వంలో ఉన్న 400 సంవత్సరాలు ఉన్న ఇజ్రాయేలీని విడిపించిండు అంటే బికాస్ హీ లవ్ దెమ్. సో అలాగనే మన దేవుడు కూడా మన జీవితంలో అండ్ మనల్ని ఇష్టపడి మనల్ని ప్రేమించి మనల్ని రక్షించి మనల్ని ఎన్నుకొని ఏర్పరచుకున్న దేవుని మనం ఈరోజు ఆరాధించబద్ధమైనాము. అలాగనే చూసినట్లయితే హిజ్ లవ్ అనేది సస్టైన్ చేసింది ఇజ్రాయేలీని. అలాగనే చూస్తే అండ్ ఇక్కడ ద సేమ్ లవ్ ఎప్పుడైతే ఇజ్రాయేలీని విడిపించిందో అదే లవ్ అదే ప్రేమ అండ్ మనల్ని రక్షించడం కోసము తన ఒక్కగానొక్క కుమారుని అండ్ హీ బ్రాట్ ద గాడ్ టు ద ఎర్త్. సో అదే ప్రేమ దేవుణ్ణి భూమి మీదకి తీసుకొచ్చింది అండ్ టు డై ఫర్ యువర్ అండ్ మై సెన్స్. అండ్ ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఇజ్రాయేలీలు సనిగిరు గొనిగిరి ఇక్కడ మమ్మల్ని నశింపజేయడానికి తీసుకొచ్చిన అన్నాడు. కానీ యోహాన్ భక్తులకి ఏం చెప్తున్నాడు అంటే 3వ అధ్యాయం 16-17 వచనాలలో హీ డిడ్ నాట్ కమ్ టు పనిష్ us, he came to save us and give us the salvation. దేవుడు ఈ భూమి మీదకి వచ్చింది అండ్ మనల్ని రక్షించడం కోసం. అదే 400 years బానిసత్వంలో ఉన్న వాళ్ళని విడిపించడానికి దేవుడు మోషన్ ఏర్పరచుకొని మోషన్ పంపిస్తే అదే దేవుడు 400 years సైలెన్స్ తర్వాత తన సొంత ఒక్కగానొక్క కుమారుని మన కోసము బలిగా అర్పించి మనల్ని రక్షించడం కోసము మనము మరణపు పాపంలో పడి ఉన్నప్పుడు మరణానికి పాత్రలమైనప్పుడు మనల్ని రక్షించడం కోసము దేవుడు మనల్ని మన కోసము తన ఒక్కగానొక్క కుమారుని బలిగా పెట్టిండు. అండ్ ఇక్కడ చూసినట్లయితే అండ్ ఫర్ ఎగ్జాంపుల్ హూ లైక్స్ ఎ సెపరేషన్. ఇప్పుడు ఎవరైనా మనకి ఇష్టమైన వ్యక్తులు కానీ ఆర్ లేకుంటే ఇఫ్ యూ లైక్ సమ్వన్, ఇఫ్ యూ లవ్ సమ్వన్, ఒకవేళ వాళ్ళు కనుక మన నుంచి సెపరేటెడ్గా అయిపోయినా ఆర్ లేకుంటే వాళ్ళు మన నుంచి దూరంగా వెళ్ళిపోయినా అండ్ హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్ కదా. కానీ అండ్ దేవుడు అంట మన కోసము తన ఒక్క కుమారుని బలిగా అర్పించి మనల్ని కొనుక్కున్నాడట. హీ బాట్ us with a price. ఇక్కడ చూసినట్లయితే జాన్ 15:9లో చూసినట్లయితే అండ్ ఒకళ్ళ తండ్రి ప్రేమనే చూస్తున్నాం కదా, అదే కుమారుని ప్రేమను చూస్తే అయితే తండ్రి నన్ను ఎలాగో ప్రేమించనో నేను మిమ్మల్ని అలాగనే ప్రేమిస్తున్నానంట. అక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నది ఏంటి అంటే తండ్రి తనని ఎలాగో ప్రేమించిండో అదే ప్రేమ మన ఎడల కనపరిచి మన కోసము బలిగా అర్పించిండు. తండ్రి నుంచి సెపరేషన్ అయినప్పటికీ అండ్ మన మీద ప్రేమ పట్ల అండ్ దేవుడు మన కోసము బలి అయి రక్తాన్ని చివరి రక్త బొట్టు వరకు చెందించిండు. ఇక్కడ చూస్తే అండ్ ఒకవేళ కనుక మన ప్రేమ కండిషనల్ లవ్ కదా. ఇప్పుడు మనము సిచ్యువేషన్ని బట్టి లవ్ చేస్తుంటాము, మన అవసరాన్ని బట్టి లవ్ చేస్తుంటాము, మన పరిస్థితిని బట్టి మన అరౌండ్ జరుగుతున్న వాటిని బట్టి మన క్యాల్కులేషన్స్ని బట్టి మనం లవ్ చేస్తుంటాము. కానీ దేవుడు ప్రేమ అంట అన్కండిషనల్ లవ్. మన ఎడల దేవుడు చూపిస్తున్న ప్రేమ అన్కండిషనల్గా ఉందంట. ఇక్కడ చూస్తే అసలు యాక్చువల్గా దేవుడు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ డెత్ ఫర్ అస్ ఏంటి అంటే ద పర్పస్ అనేది అవర్ ఫెలోషిప్ విత్ గాడ్. ఎప్పుడైతే 400 సంవత్సరాలు దేవుడికి మనం దూరంగా ఉన్నామో దాన్ని దేవుడు బ్రేక్ చేయడం కోసము తన ఒక్కగానొక్క కుమారుణ్ణి భూమి మీదకి పంపించి మన కోసం బలిగా అర్పించి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని వెలపెట్టి కొనుక్కున్నాడంట. సో ద పర్పస్ ఏంటంటే ఫెలోషిప్. ఎప్పుడైతే మనకి దేవుడికి ఉన్న ఫెలోషిప్ బ్రేక్ అయిందో బికాజ్ ఆఫ్ అవర్ సిన్ఫుల్ నేచర్, దాన్ని కట్టడం కోసము దేవుడు మన కోసము తన కుమారుని పంపించిండు. ద మోటివ్ ఏంటంటే గాడ్స్ లవ్ ఫర్ అస్. దాని వెనకాల ఉన్న మోటివ్ ఏంటి అంటే బికాస్ హీ లవ్స్ అస్ సో మచ్. అండ్ ద మీన్స్ ఏంటి అంటే ఏ విధంగా అది కనపరిచిండు అంటే క్రూసిఫిక్షన్ ద్వారా తను బలిగా అర్పించుకొని అండ్ సిలువలో మరణం పొంది దాన్ని బట్టి మన పట్ల తన ప్రేమను కనపరిచిండు. ద రిజల్ట్ ఏంటి అంటే ద రిజరక్షన్ అండ్ ఎటర్నల్ లైఫ్ ఫర్ ఆల్ హూ బిలీవ్. అండ్ నిత్య నరకానికి పాత్రులమైన మనల్ని నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి తనని నమ్ముకున్న వారిని అండ్ నిత్య రాజ్యంలో మనల్ని ఉంచడం కోసము దేవుడు తను బలిగా అర్పించబడ్డాడు. ఇక్కడ ఐజయా చాప్టర్ 61 verses 10 ఎవరైనా చదువుతారా తెలుగులో?
ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడు అంటే శృంగారపరమైన దాగ ధరించుకొని కొనిన పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసినాడంట. సో తను బలిగా అర్పించబడి మనకు రక్షణ, తన వస్త్రాలు లేకుండా అండ్ మొత్తం తీసివేయబడ్డా కానీ మన కోసము రక్షణ వస్త్రం ధరింపచేసిందంట. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసినాడు. మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డలని బైబిల్లో రాసింది కదా. సో అలాంటి మన నీతి క్రియలని వర్ధమని అండ్ మనల్ని దేవుడితో మమేకం చేయడానికి, ఏకం చేయడానికి తను బలిగా అర్పించబడి మనకు అండ్ నీతి అను పైబట్టను ధరింపచేసిందంట. యెహోవాను బట్టి నేను మహానందముతో ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఇక్కడ చూసినట్లయితే దేవుడి ప్రేమను బట్టి అండ్ ఇక్కడ ఐజయా ప్రాఫెట్ ఏం చెప్తున్నాడు అంటే ఆయన ఉల్లసిస్తున్నాడంట, ఆత్మ ఆనందిస్తుందంట. సో అలాంటి దేవుని మనము ఈరోజు ఆరాధించబద్ధమైనము. మన జీవితంలో కూడా ఎన్నో విధాలుగా ఎన్నో సఫర్స్, ఎన్నో ట్రిబులేషన్స్, ఎన్నో ట్రయల్స్ కుండా వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. చాలామందికి అనిపిస్తుండొచ్చు మన లైఫ్లో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టిండేమో ఒక్క క్షణం మాత్రము, కానీ దేవుడు ప్రేమ మాత్రము మన ఎడల కనపరుస్తుందంట. దినము నూతన వాత్సల్యత అనుదినము పుట్టించున్నదంట. ఆ విధంగా దేవుడు మనం ఎన్నిసార్లు దేవుడికి అగెయిన్స్ట్గా మనం దూరంగా వెళ్ళినప్పటికీ దేవుడిని మనము పాపం చేస్తూ దేవుణ్ణి దూరం పెట్టినప్పటికీ దేవుడంట మన ఎడల తన జాలి ప్రేమ దినదినము చూపిస్తూ మనల్ని సస్టైన్ చేస్తున్నాడంట. ఇజ్రాయేలీలు ఏ విధంగా అయితే దే మర్మర్డ్, గ్రంబల్డ్ అండ్ రెబెల్డ్ అగెయిన్స్ట్ గాడ్, అయినప్పటికీ తన ప్రేమను కనపరిచి హీ డిడ్ నాట్ గివ్ అప్ ఆన్ హిస్ పీపుల్ కదా. అదేవిధంగా మన మీద కూడా మనకి దేవుడికి మధ్యలో అడ్డుగోడ అనే పాపాన్ని దేవుడు తీసివేయటకు అండ్ హీ డిడ్ నాట్ గివ్ అప్ ఆన్ అస్. సో అక్కడ మోషేని పంపించిన రీతిగా దేవుడు ఇక్కడ తన ఒక్కగానొక్క కుమారుని మన కోసము పంపించి తనని బలిగా అర్పించి మనల్ని మిక్కటమైన ప్రేమతో ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి మనము ఈరోజు ఆరాధించబద్ధులైన మనం ఈ దేవుడి వాక్యం దీవించును గాక.